నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. అద్భుతమైనటువంటి శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పూర్వభాగం పూర్వపీఠికలో మనం ఇప్పటి వరకు 6 విభాగాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 32వ శ్లోకం నుంచి విశేషాలను తెలుసుకుందాం. శ్రీ హయగ్రీవ ఉవాచ. హయగ్రీవుల వారు చెప్తున్నారు. ఇత్యాజ్ఞప్తాస్తతో దేవ్యః శ్రీదేవ్యా లలితాంబయా రహస్యైర్నామభిర్దివ్యైః చక్రుస్తోత్రమనుత్తమం. ఇత్యాజ్ఞప్తాస్తతో దేవ్యః శ్రీదేవ్యా లలితాంబయా రహస్యైర్నామభిర్దివ్యైః చక్రుస్తోత్రమనుత్తమం. ఇతి ఆజ్ఞప్తాః తతః దేవ్యః శ్రీదేవ్యాః లలితాంబయా రహస్యైః నామభిః దివ్యైః చక్రుః స్తోత్రం అనుత్తమం. హయగ్రీవుల వారు అగస్త్యుల వారు చెప్తున్నారు, ఓ మహర్షి, ఈ విధంగా లలితామాత యొక్క ఆదేశం, అమ్మవారి యొక్క ఆజ్ఞ తెలియగానే దేవ్య ఆ శక్తి స్వరూపాలు అంటే వసుంజాది వాగ్దేవతలు అక్కడికి వచ్చేసారు. శ్రీదేవ్యా లలితాంబయా ఇది ఆజ్ఞప్తాః. శ్రీదేవి అంటే లలితాంబ చేత ఇలా ఆజ్ఞాపించబడినటువంటి దేవ్య వసుంజాది వాగ్దేవతలు తతః తరువాత ఏం చేశారు? చక్రుస్తోత్రమనుత్తమం. వారు అద్భుతమైన స్తోత్రం చేశారు. ఆ స్తోత్రమే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అద్భుతమైనటువంటి 1000 మంత్రాలతో కూడిన రహస్యనామ స్తోత్రం. అమ్మవారి ఆదేశంతో వసుంజాది వాగ్దేవతలు ఆ స్తోత్రాన్ని చేశారు. వసుంజాది వాగ్దేవతలు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ పేర్లు మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళు లేకపోతే సహస్రనామం వచ్చేది కాదు. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్పేవారు కాదు. చేత ఆ వసుంజాది దేవతలకు మనం కూడా నమస్కారం చేద్దాం. ఓం శివ శ్రీదేవి అయిన నమో నమః. ఓం శ్రీ కామేశ్వరీదేవి అయిన నమో నమః. ఓం శ్రీ మోదినీదేవి అయిన నమో నమః. ఓం శ్రీ విమలాదేవి అయిన నమో నమః. ఓం శ్రీ అరుణాదేవి అయిన నమో నమః. ఓం శ్రీ జయినీదేవి అయిన నమో నమః. ఓం శ్రీ సర్వేశ్వరి అయిన నమో నమః. ఓం శ్రీ కౌరిల్యై నమో నమః. ఈ 8 మంది కూడా స్తోత్రం చేయడం ప్రారంభించారు. చక్రుస్తోత్రం అనుత్తమం. అనుత్తమం స్తోత్రం సామాన్యమైన స్తోత్రం, అనుత్తమం ఉత్తమములలో ఉత్తమమైనది. రహస్యైః నామభిః దివ్యైః అనుత్తమం స్తోత్రం చక్రు. రహస్యనామాలు. ఈ రహస్యనామాలు అంటే రహస్యం ఎప్పుడవుతుంది? గురువు శిష్యుడు ఆ ఇద్దరి మధ్య ఉండేది రహస్యం. గురువు ప్రత్యేకంగా యోగ్యత కలిగినవాడు, అర్హత కలిగినవాడు అటువంటి శిష్యుడికి మాత్రమే ఉపదేశిస్తాడు. ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి విశేషమైన ఆ స్తోత్రం రహస్య స్తోత్రం. ఇది రహస్య స్తోత్రం. అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారు చెప్పారు. దివ్యైః నామభిః స్తోత్రం అనుత్తమం చక్రు. దివ్యమైన నామాలతో స్తోత్రం చేస్తున్నారు. రహస్యం నామ సాహస్రం ఇది తద్విశ్రుతం పరం తతః కదాచిత్ సదసి స్థిత్వా సింహాసనేంబిక. రహస్యం నామ సాహస్రం ఇది తత్ విశ్రుతం పరం తతః కదాచిత్ సదసి స్థిత్వా సింహాసనే అంబిక. ఎందుకు ఇది రహస్యమైంది? ఆ విషయం ఇంకా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు. రహస్యం నామసాహస్రం ఇది తద్విశ్రుతం పరం. వసుంజాది వాగ్దేవతలు స్తోత్రం చేసినటువంటి ఆ 1000 నామాల స్తోత్రం రహస్యమైనది. అమ్మవారు చెప్పారు, ఇది గుప్తంగా ఉంచండి, యోగ్యత లేని వాడికి చెప్పకూడదు, అర్హత లేని వాడికి చెప్పకూడదు. అంచేత అది
రహస్యమైనది, రహస్యనామ సాహస్రం. అప్పుడు తర్వాత కదాచిత్ ఒకసారి సదసి స్థిత్వా, సదస్సులో కూర్చున్నారు అమ్మవారు. సదస్సు అంటే మహాసభ, దేవతలందరూ ఉన్నారు అక్కడ, ఋషులు ఉన్నారు, అందరూ ఉంటే ఆ మహాసభలో సింహాసనే అంబిక, సింహాసనం మీద కూర్చున్నారు మణిద్వీపంలో. ఎవరు? అంబికాదేవి. రహస్యం నామసాహస్రం ఇది తద్విశ్రుతం పరం తతః కదాచిత్ సదసి స్థిత్వా సింహాసనే అంబిక. తర్వాత 34వ శ్లోకం. స్వసేవావసరం ప్రాదాత్ సర్వేషాం కుంభ సంభవ సేవార్థమాగతాస్తత్ర బ్రహ్మాణి బ్రహ్మకోటయ. ఆ మణిద్వీపంలో ఉన్నవాళ్ళు సామాన్యులు గారండి. ఇలాంటి వాళ్ళు ఆ సభలో ఉన్నవాళ్ళు చూడండి, ఈ శ్లోకంలో చెప్తున్నారు. స్వసేవావసరం ప్రాదాత్ సర్వేషాం కుంభ సంభవ. హే కుంభ సంభవ, ఓ అగస్త్య మహర్షి, స్వసేవావసరం ప్రాదాత్, అమ్మవారు వాళ్ళకి తాను సేవించే అవకాశం ఇచ్చారు అక్కడ మణిద్వీపంలో. మహర్షులారా, దేవతలారా, ఎప్పటి నుంచో నా సేవ కోసం మీరు నిరీక్షిస్తున్నారు, రండి, మీకు అవకాశం ఇచ్చాను అని చెప్పారట. సేవార్థం ఆగతాస్తత్ర, అమ్మవారి సేవ కోసమే వచ్చారు. ఆగతాహ, వచ్చారు. ఎవరెవరు? తత్ర, అక్కడికి వచ్చారు. ఎవరెవరు? బ్రహ్మాణి బ్రహ్మకోటయ. బ్రహ్మాణి బ్రహ్మకోటయ. బ్రహ్మాణి అంటే సరస్వతీదేవి, బ్రహ్మాండ చతుర్ముఖ బ్రహ్మ. అలాంటి వాణి బ్రహ్మలు, వాణి అంటే సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు. కోట్లాది మంది ఉన్నారటండి, కోట్లాది మంది ఉన్నారు. బ్రహ్మాణి బ్రహ్మకోటయ, వాణి హిరణ్య గర్భులు కోట్లాది మంది వచ్చేసారు ఇక్కడికి. అంటే అనేక కల్పాలు, అనేక మన్వంతరాలు గడిచేపటికి వీడు కూడా మారిపోతుంటారు. అలాంటివి ఎన్ని జరిగాయో. లక్ష్మీనారాయణానాం చ కోటయస్సముపాగత గౌరీకోటి సమేతానాం రుద్రాణామవి కోటయ. వాళ్లే కాదండి, లక్ష్మీనారాయణానాం చ కోటయస్సముపాగత, లక్ష్మీనారాయణలు కూడా కోట్ల మంది వచ్చారు, జంటలు జంటలుగా వచ్చేసారు. ఓ పక్క నుంచి వాణి హిరణ్య గర్భులు, ఇంకో పక్క నుంచి లక్ష్మీనారాయణులు, ఇంకెవరు? గౌరీ కోటి సమేతానాం రుద్రాణామవి కోటయ. గౌరీ రుద్రులు ఒక పక్కన గురుదేవి, ఒక పక్కన రుద్రుడు, వాళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళందరూ కోటయ. కోటయ, కోటయ అంటే కోటి, ఏకవచనం, కోటయ బహువచనం. కోట్లాది మంది వాణి బ్రహ్మలు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు అందరూ వచ్చేస్తున్నారు. రుద్రాణామవి కోటయ. ఇది 35 శ్లోకాలు అయ్యి దీంతో ఆపుదాం. 5 శ్లోకాలు మనం చదువుకుంటే సులభంగా ఉంటుంది. 5 ఉంటే 31 అయిపోయి కనుక దీంతో మనకి ఒక భాగం పూర్తవుతుంది. మళ్ళీ ఒకసారి శ్లోకాలు చదువుతాం. 32 నుంచి 35 వరకు 4 శ్లోకాలు చదివాం. 36 నుంచి 5 శ్లోకాలు చదువుతుంటే ఇంకో విభాగాలు, కొన్ని తర్వాత విభాగాలు అవుతాయి. శ్రీ హయగ్రీవ ఉవాచ 32 నుంచి 35 వరకు అయ్యాయి ఇప్పుడు. శ్రీ హయగ్రీవ ఉవాచ ఇత్యాజ్ఞప్తాస్తతో దేవ్యః శ్రీదేవ్యా లలితాంబయా రహస్యైర్నామభిర్దివ్యైః చక్రుస్తోత్రమనుత్తమం రహస్యం నామ సాహస్రం ఇది తద్విశ్రుతం పరం తతః కదాచిత్ సదసి స్థిత్వా సింహాసనేంబికా స్వసేవావసరం ప్రాదాత్ సర్వేషాం కుంభ సంభవ శివార్థమాగతాస్తత్ర బ్రహ్మాణి బ్రహ్మకోటయః లక్ష్మీనారాయణానాం చ కోటయః సముపాగతాః గౌరీకోటి సమేతానాం రుద్రాణామపి కోటయః. అంటే ఈ విభాగంలో మనం తెలుసుకున్న విషయం ఏంటండి? హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ఏం చెప్పారంటే, ఆయన లలితాపరాభట్టారికాదేవి యొక్క ఆజ్ఞతో వసుంజాది వాగ్దేవతలు స్తోత్రం చేశారు. ఈ స్తోత్రం వాళ్ళు చేస్తున్న సమయంలోనే వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళు కూడా వచ్చారట, లేకపోతే వినే అవకాశం వాడికి వచ్చేది కాదు. ఎవరెవరు? పైగా ఆ అమ్మవారు ఏం చెప్పారు? ఇది రహస్యనామ స్తోత్రం, ఇది శ్రేష్టమైనది అని చెప్పి కూర్చున్నారు ఆ మణిద్వీపంలో సింహాసనం మీద అమ్మవారు. ఆ సమయంలో అందరికీ అవకాశం ఇచ్చారట. సో సేవావసరం ప్రాత సర్వేషాం, అందరికీ అవకాశం ఇచ్చారు. వాణి హిరణ్య గర్భులు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, కోటాను కోట్ల మంది కూడా వచ్చేసారు అమ్మవారి సేవ కోసం. మనం కూడా వెళదాం అద్భుతమైన ఆ సేవకు.
అమ్మవారు మహాసదస్సులో ఉన్నారు. సదస్సు అంటే సభ, మహాసభ. అటువంటి విశేషం మనం ఈ పూర్వపిటికలో తెలుసుకుందాం. సర్వేభ్యः లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.